పక్కన వచ్చేమ్మా పక్క వచ్చేలా సైడ్ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒక నిరంతర ప్రక్రియ రైతాంగానికి అండదండలుగా ఉండాల్సినటువంటి అవసరము, విత్తన పంపిణీ కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరము, సకాలంలో ఎరువులు అందించాల్సినటువంటి అవసరము, వాళ్ళకు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరము. అదే స్థాయిలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు, సప్లిమెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళు. అది గత ప్రభుత్వంలో కుంటుపడింది. ఈ కార్యక్రమము విత్తన పంపిణీ కార్యక్రమము ఈసారి ఏరువాక మొదలైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి కార్యక్రమము. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం రైతులకు సంబంధించి చేయడం అనేది నిజంగా మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ అధికారులకి, అదే రకంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారికి, అదే రకంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, రైతాంగానికి, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, ప్రభుత్వాలు అనేది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మ్యాండేట్ తీసుకుని కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి, కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఏ ఆలోచనలు చేసినా కూడా ప్రజాహితంగానే ఆలోచన చేసి నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజున సోదరులు ఏవో గారిని కొన్ని ప్రశ్నలు రైతాంగం సంధిస్తే మీరే సమాధానం చెప్పంటే ఒక ప్రశ్న మర్చిపోయినట్టున్నారు. ఆయన విత్తన కాయలు ఏదైతే మీరు ఇస్తా ఉన్నారో అవి క్వాలిటీ లేదనేది ఒకటి చెప్పినారు. దీనికి కారకులు ఎవరు, దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో మీరు చెప్పలేదు. యాక్చువల్గా మేము జెర్మినేషన్ టెస్ట్ చేస్తాము, తర్వాత షెల్లింగ్ పర్సెంటేజ్ మాకు ఇప్పుడు రాగానే మేము ఒక బ్యాగ్ ఓపెన్ చేసి షెల్లింగ్ పర్సెంటేజ్ 70+ ఉంటేనే మేము తీసుకుంటాము. అలాగే జెర్మినేషన్ కూడా 75 to 82% ఉన్న మాత్రమే మేము అలౌ చేస్తాము. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత మేము షెల్లింగ్ పర్సెంటేజ్ లేకపోయినా, జెర్మినేషన్ లేకపోయినా ఇమీడియట్ రిటర్న్ పంపించాం. అలా చాలా జరిగేది. ఆర్బీకేకి వచ్చిన తర్వాత క్వాలిటీ బాగలేదు, రిటర్న్ చేసేసాం. ఎక్కడ వచ్చిన వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతుంది. రైతులు 1-2 బ్యాగ్స్ ఏదైనా వాళ్ళు లాస్ట్లో ఇస్తామంటే మనం అన్ని బ్యాగ్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి తీస్తాం. అలా ఏదైనా పొరపాటు జరిగింటే ఉండొచ్చు. లేకపోతే మ్యాక్సిమం మేము జెర్మినేషన్ టెస్ట్, షెల్లింగ్ పర్సెంటేజ్ చూసిన తర్వాత ఫార్మర్స్ ఇస్తాం. మాట్లాడినటువంటి రైతు నర్సిరెడ్డి కూడా చెప్తున్నాను. నర్సిరెడ్డి కూడా పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. దీన్ని మానిటరింగ్ చేయడము, అదే రకంగా రైతాంగ సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సిరెడ్డిని కూడా ఏదైతే గడిచిన ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి కోటాని నుంచి ఇంకా ఒక 600 చిల్లర క్వింటాలు కావాలంటే నేను 700కి ఇండియన్ పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఆమోదం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం రేపు మిగతా కోటా కూడా ఇస్తారు. పూర్తి స్థాయిలో రైతాంగానికి విత్తన పంపిణీ కార్యక్రమం అమలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతే స్థాయిలో నర్సిరెడ్డి గారికి కూడా చెప్తున్నా, ఒకరోజు మీరు ఇక్కడ ఉంటే మీ రైతాంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు, మీరు ఒక నాయకుడిగా మీ బాధ్యత పోషించినటువంటి వాళ్ళు అవుతారు. అంతే స్థాయిలో రైతాంగంలో కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుందని చెప్పేసి కూడా ఆయనకు తెలియజెప్తా ఉన్నాను. ఇందాక అధికారులు చెప్పినట్టు మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు కొంతవరకు పంచుతారు. ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బంది వస్తే మీరు దగ్గరుంటే కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తినప్పుడు పరిష్కారాలు కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ 1-2-3 పార్టీ వాళ్ళు కూడా ఉండి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రైతాంగానికి మంచి జరిగే విధంగా అమలు చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక గురించి వాళ్ళకి తెలియజెప్తా ఉన్నారు. రైతాంగానికి వచ్చినటువంటి రైతాంగానికి తెలియజెప్పారు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది రైతాంగానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వమే, ఇది రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు.
ఏదైనా మంచి చెడ్డ ఏదైనా మీకు ఇబ్బందులు తలెత్తే పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానిక నాయకత్వం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, బీజేపీ పార్టీ నాయకత్వంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా మేము మా వంతు వరకు కూడా పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా ఒకటి ఆరా ఇబ్బందులు తలెత్తినప్పుడు నాకు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే, నిరంతరం ప్రజా సమస్యల మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి మీ వరకు కొద్ది వరకు ఏదైనా చెప్తానే గ్రహించుకునేటువంటి సంగ్రహణ శక్తి కూడా ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో మా వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అదే రకంగా భూసార పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం కూడా మళ్ళీ పునరావృతమవుతాయి. పూర్తి స్థాయిలో అమలు చేసి తీస్తామని చెప్పేసి కూడా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ వేదిక మీద నుంచి వచ్చే రోజుల్లో రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యత కింద వ్యవసాయాన్ని పరిగణలోకి తీసుకుపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కాబట్టి మీ సమస్యలు కొద్ది వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగానే అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజున రైతాంగము కొంచెం చెప్తా ఉన్నారు ఏమనంటే, అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్స్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు, పార్టీలు చూస్తున్నారండి. మారినటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అనేది, టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్, సాంకేతికత వినియోగం అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకయిందంటే, ఇది గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే రెడ్డీకరణ వ్యవస్థ వరకు వాళ్ళ అనుయాయులకు కానీ, వాళ్ళ పార్టీ కొమ్ము కాసేటువంటి వాళ్ళకు కానీ పక్షపాత వైఖరి చూపిస్తున్నారు, అవలంబిస్తున్నారనే ఆలోచనతోనే ఇటువంటి టెక్నాలజీ అడాప్షన్ తీసుకురావడం జరిగింది. ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఏమాత్రము లొసుగులు లేనటువంటి ఒక వ్యవస్థను నిర్వహించాలనే ఆలోచనతో. అందులో భాగంగానే టెక్నాలజీలు కూడా మనిషి ఇచ్చే ఇన్పుట్స్ మీదే, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదే అది తీసుకుంటుంది. కాబట్టి ఇందాక చెప్పినారు, ఒక యాప్ను రూపొందించినారు. యాప్లో ఎక్కడ పోయినా కూడా ఆ క్రాప్ ఏదైతే అక్కడ యాక్చువల్ క్రాప్ ఉంటుందో అదే తీసుకుంటుంది, వేరే క్రాప్కి ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పేసి దాన్ని కూడా పరిష్కారం చేసినారు. ఈ టెక్నాలజీ అడాప్షన్ వచ్చిన తర్వాత కొద్ది వరకు రైతాంగం ఏం ఆలోచన చేస్తూ వస్తుందంటే, మా కోరికలు, మా ఆలోచనల్ని అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ నిర్వహించడం లేదు, నెరవేర్చడం లేదని ఒక